అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈరోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏది ఇరిగేషన్, ఇక్కడ మాత్రం నీరు చెట్లో పెట్టాం, నరేగాలో పెట్టాం. 68,000 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది. 35% మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే. అది పెద్ద సంపద. నెక్స్ట్ ఇయర్కు జూన్లోనే పంటకు నీళ్ళు ఇస్తాం. రాయలసీమలో ఏది కూడా హార్టికల్చర్కి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి. రెండు బ్యాలెన్స్ కావాలి. పబ్లిక్ పాలసీ వల్ల ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు, ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి. మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం, దోచేసాం, రిజల్ట్స్ రాలేదు, అవుట్కమ్ లేదంటే మళ్ళీ కుదరదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఈస్ వేర్ జీవితాలను కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి. ఈరోజు చైనా ఉంది. 78లో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. చైనాతో సమానంగా వెళ్ళిపోయారు. మీరు ఒక ఇది పెట్టుకోవాలి. 78లో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు. అరౌండ్ 80s ఆ ప్రాంతంలో అనుకుంటాను 2 రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దట్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. చైనా సూపర్ పవర్ అయింది, రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది. వై? అప్పట్లో రష్యా ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా, ఈక్వల్ టు యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. రష్యా వర్సెస్ టు అమెరికా. ఇప్పుడు రష్యా వర్సెస్ టు చైనా. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక పబ్లిక్ పాలసీ. ఆ పబ్లిక్ పాలసీ ఏంటి? వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్, వాళ్ళది పొలిటికల్ రిఫార్మ్స్. కంట్రీ డివైడ్ అయిపోయింది. దిస్ ఈజ్ వేర్ ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. మీరు అనుకుంటారు ఏముంది 5 ఏళ్ళు కదా పోయిందని. 5 ఏళ్ళు కాదు పోయింది, 5 ఏళ్ళు విలువైన సమయం పోయింది. మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. నేను అందుకే చూపించాను అక్కడ 15% కానీ మళ్ళీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా. మీకు ఎప్పుడు మరి చెప్పలా. 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థం అవుతుంది. గడిచిన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో
ఇంటింటికి తిరిగి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా, ఈ 6 పథకాలు గ్యారంటీగా వస్తాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇదిగో షూరిటీ, ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు. ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు. ఏమాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చే టయానికి కూడా రాష్ట్రంలో అప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్నింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉన్నింది. మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు. వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 5 సంవత్సరాలు అమలు చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి అధికారంలోకి వచ్చిన 7-8 మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేనని చెప్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇద్దరి మధ్య తేడా గమనించమని, 2 పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య ఆ తేడాను గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేను అని చెప్పి చేతగాని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఈ తేడాను ప్రతి ఒక్కరు కూడా గమనించమని ప్రజలను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఈ మాదిరి చేయలేనని చెప్పి తప్పించుకోవడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను, రైతులను, అందరినీ, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఉద్యమిస్తాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో కావచ్చు, జమ్మలమడుగులో కావచ్చు, పులివెందుల్లో కావచ్చు విపరీతంగా జూదం ఆడిస్తూ ఉన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో విపరీతంగా జూదం ఆడిస్తూ ఉన్నారు. ప్రతిరోజు 10 లక్షల రూపాయలు స్థానిక నాయకులకు మరి దీని ద్వారా ఆదాయం ఆర్జిస్తూ ఉన్నారు. ఎంతోమంది పొట్టగొట్టి, ఎంతోమందిని ఇబ్బంది పెట్టి, ఎంతోమందిని రోడ్డు కీడ్చి ఈ మాదిరి జూదంలో ఆదాయాలు సంపాదించుకుంటూ ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. మరి ఒకసారి మీరు గమనిస్తే ఇటీవల కాలంలో, నేను గతంలో కూడా 1-2 నెలల ముందు చెప్పాను, ఈ మధ్యకాలంలో దోపిడీలు ఎక్కువైపోయినాయి. పులివెందుల నియోజకవర్గంలోనే మీరు చూస్తే ఏ పల్లెకైనా మీరు పోయి అడగండి, దొంగతనాలు, దోపిడీలు విపరీతంగా అయిపోయినాయి. జూదంలో అందరూ చేతులు కాల్చుకుంటున్నారు, నష్టపోతున్నారు, మోసపోతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. చేసేదేం లేక ఈ మాదిరి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. నిజంగా ప్రతి గ్రామంలో మితిమీరిన జూదం వలన మితిమీరిన దొంగతనాలు, మితిమీరిన దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా మరి ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా, ట్రాన్స్ఫార్మర్లలో ఈ కాయిలు దోచుకోవడాలు, లింగాల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్, కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్స్. ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మరి మీకు తెలుసు 2-3 నెలల క్రితము దాన్ని దొంగతనానికి ప్రయత్నించి అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి వాటిని రిపేర్ చేయడానికి కడపకు పంపించారు. 2-3 మాసాలుగా ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు రాలేదు అని చెప్పి ఆరాధీసే పరిస్థితి స్థానిక నాయకుల్లో లేదు. అధికార పార్టీ నాయకులకి ఎంతసేపు ఉన్నా కూడా ముగ్గురాయి దొంగతనం చేసినామా, జూదం ఆడిచ్చినామా, క్లబ్బుల్లో పోయి ఆడుకున్నామా అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కక్ష సాధించినామా. వాళ్ళకు కేవలం ఆ దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చింది, ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది కేవలం జూదం ఆడించుకోవడానికి,
లేకుంటే ముగ్గురాయి దొంగతనం చేయడానికి, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కక్ష సాధించడానికి. ఈ మూడింటి కోసమే బహుశా దేవుడు ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారేమో అని అనిపిస్తూ ఉంది. నిజంగా ఇవి తప్ప ఇంకా ఏం జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. సింహాద్రిపురంలో చూస్తే 95% అయిపోయి చేసిన స్కూలు 5% పూర్తి చేయడానికి కేవలం ఫ్లోరింగ్ వేయడానికి 8 మాసాలు పట్టింది. కేవలం ఆ పెండింగ్ 5% రోడ్ వేయడానికి, మెయిన్ రోడ్ వేయడానికి దాదాపు 5% పని చేయడానికి 8 నెలలు పట్టింది, ఇంకా పూర్తి కాల. మరి ఈ మాదిరి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీద శ్రద్ధ పెట్టడంలా, రైతులకు సంబంధించిన నీళ్ళు ఇచ్చే విషయంలో శ్రద్ధ పెట్టడంలా. ఈరోజు కొద్దో గొప్ప గడిచిన 2 ఏళ్ల నుంచి అరటి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ టైంలో రైతులకు మనం నీళ్ళు ఇస్తే ఎంతో కొంత రైతులకు మేలు జరుగుతుంది. మరి రైతులకు ప్రయోజనం చేకూర్చే కొండవారి పల్లెలు అన్నీ కూడా ఈరోజు నీళ్లు లేక అలమటిస్తూ ఉన్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నాయి.